ఏం చేస్తున్నావు? టైట్ చేస్తున్నా మేడం. కాదు, లూజ్ చెయ్యి. అయ్యో పడిపోతుంది మేడం. ఆ విషయం నాకు తెలుసు. చెప్పింది చెయ్యి. 2 నిమిషాల్లో కింద పడేలా సెట్ చెయ్యి. జవరి మీద పడాలని ప్లాన్ చేస్తున్నారా ఏంటి? అవును. జవరి మీద మేడం? నా మీదే. ఆ? ఏంది బాబు, షాక్ అయ్యుండావా? అవును మేడం. మా ఏమి మాటలు నాకే అప్పుడప్పుడు అర్థమైసావు. నువ్వొచ్చిన పని చూడబ్బాయ్. సరే మేడం. అయిపోయింది మేడం. మేడం లూజ్ అయింది. 2 నిమిషాల్లో దీని కింద ఎవరైతే నిలబడతారో వారి తల పగిలిపోతుంది. ఆ తర్వాత వారికి తలకొరివి పెట్టాల్సిందే. వెరీ గుడ్ జాబ్. నువ్వింకా బయలుదేరు. నీ పేమెంట్ ఆన్లైన్లో వస్తుంది. థ్యాంక్ యూ మేడం. ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు. సరే మేడం. అమ్మి, ఏందమ్మి నీ స్కెచ్? ఆనంద భైరవిని దీని కిందకి రప్పించి తనని పైకి పంపిస్తా. కానీ ఐడియా చిన్నదే, స్కెచ్ చాలా పెద్దది. నేను రమ్మంటున్నానని చెప్పి వెళ్ళి నా అత్తయ్యని పిలుచుకురా. అలాగే అలాగే, పిలుచుకుని వచ్చేస్తా. వెళ్ళు. నేనంత దూరం నుంచి గమనించానే ముంగిస మొహందానా. ఆనంద భైరవి చావు నీ చేతుల్లో లేదు, నాకు పుట్టుకనిచ్చిన ఆ దేవుడి చేతిలో ఉంది. ఎదుటి వారికి మంచి చెయ్యి, తిరిగి మంచే వస్తుంది. చెడు చెయ్యాలని చూస్తే తిరిగి ఇలా డబుల్ అయి వస్తుంది. నువ్వు జలగలాంటి దానివి, పట్టుకున్నావంటే వదలవు. అలాంటిది నీ అంతట నువ్వు నా ఇంటిని వదిలేసి వెళ్ళిపోతాను అంటే నేనెలా నమ్ముతానే? అంతా అమాయకురాలనుకున్నావా? ఈ కాంచనలా అంత పిచ్చిదాన్ననుకుంటున్నావా? ఈసారి నువ్విలాంటి ప్రయత్నాలు చేశావంటే ఫ్యాన్ కి వేలాడదీసి హై స్పీడ్ లో పెడతాను, పైకి పోతావు. ఎలా ఉంది నా రివర్స్ అటాక్? అదర్స్ కదూ?